భారత రాజ్యాంగానికి లోబడి పార్లమెంటులో ఆమోదం పొంది ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య నిన్న పార్లమెంటులో మాట్లాడుతూ దేశ విభజనతో పోల్చి తెలంగాణ ప్రజల పట్ల తమ ద్వేషాన్ని బయటపెట్టుకుని తెలంగాణపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పికెట్లోని జేబీఎస్ చౌరస్తాలో కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తేజస్వి సూర్య దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ అవకాశం వచ్చినప్పుడల్లా బీజేపీ పార్టీ తెలంగాణపై తన ద్వేషాన్ని బయటపెట్టుకుందని, గతంలో మోడీ కూడా తల్లి నుండి బిడ్డను వేరు చేశారని మాట్లాడారని, నిన్న సందర్భం కాకపోయినా పార్లమెంటులో ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై నోరు పారేసుకున్నారని, వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని, అతని పార్లమెంటు సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని, లేకపోతే బీజేపీ చేతిలో అవమానపడ్డ తెలంగాణ ప్రజల దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వైస్ చైర్మన్లు కదిర్వన్ వేణుగోపాల్ రెడ్డి, ముప్పిడి మధుకర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగినేని సరిత, ఉపాధ్యక్షులు బలవంత్ రెడ్డి, శ్యామ్సన్ రాజు, సదానంద్, నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భవానీ, నాయకులు సంకీ రవీందర్, సంతోష్ యాదవ్, ధనలక్ష్మి, జమీల్, అరవింద్, నరేష్, మహేష్, సత్యనారాయణ, వినోద్ తదితరులు పాల్గొన్నారు. జమీలనా కొంచెం సేపు ఉంటే అందరు పడతారు. తెలంగాణ ప్రజలను అవమానించిన తేజస్వి, తెలంగాణ ప్రజలు అవమానించిన తేజస్వి, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ మోదీ, డౌన్ డౌన్ తేజస్వి. ఈ రోజు మేము తెలంగాణలో నిరసనలు తెలుపుతున్నాము. ఎందుకంటే నిన్న పార్లమెంట్ సెషన్ లో తేజస్వి సూర్య మెంబర్ ఆఫ్ పార్లమెంట్ తెలంగాణను అవమానిస్తూ మాట్లాడిన మాటలను మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే శత్రు దేశాలతోని మా తెలంగాణను పోల్చడము అది ఏ విధమైన న్యాయం కాదు. దేశంలో ఎక్కడ ఏది జరిగినా ఎంపీలకు అందరికీ అవగాహన ఉంటుంది, కానీ పక్క రాష్ట్రమైన మా తెలంగాణ మీద అవగాహన లేని తేజస్వి గారిని ఏమనాలో అర్థం అవ్వట్లేదు. పార్లమెంటుకు మరి ఊరికేనే పోయిందా, లేకపోతే ప్రజలచే ఎన్నుకొని పోయిందా? తెలంగాణ రాష్ట్రంలో బలిదానాలను చూడలేదు. తెలంగాణ రాష్ట్రం దశాబ్దాలుగా తెలంగాణ కావాలని కొట్లాడడం ఆయనకు అర్థం కాలేదు. ఇంకా ఏ విధమైన విషయాలను తెలుసుకోకుండా కాంగ్రెస్ నాయకురాలైన సోనియా గాంధీ గారు బలిదానాలను చూసి బాధపడి తెలంగాణను విభజించిందే తప్ప బ్రిటిష్ పాలన అని ఇక్కడ ఎందుకు గుర్తొచ్చిందో అర్థం కావడం లేదు. బ్రిటిష్ పాలనను గుర్తు చేయడం ఏంటి, పాకిస్తాన్ తో పోల్చడం ఏంటి, తెలంగాణ మీద అవగాహన లేకుండా ఈ విధంగా మాట్లాడడం బీజేపీ నాయకులకు ఎంతగాని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ బీజేపీ నాయకులను ఒకటి కోరుతున్నాము, కంటోన్మెంట్ లో ఎలక్షన్లు పెట్టడం చేత కాదు, కానీ దాని గురించి మాట్లాడడం చేత కాదు, కానీ తెలంగాణను విభజించిన దాని గురించి మాట్లాడటము ఇవాళ మత దేశాలను రెచ్చగొట్టినట్టు రాష్ట్రాలను కూడా రెచ్చగొట్టడము సబబు కాదని చెప్పి ఈ రోజు మేము హెచ్చరిస్తున్నాము. అన్నేమో కానీ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే మాట్లాడటం కానీ తెలంగాణ ప్రజల గురించి పెట్టుకోవడం కానీ బీజేపీ పార్టీకి మంచిది కాదు. తెలంగాణ కాంగ్రెస్ ని ఎంత తొక్కాలని చూస్తున్నారో మేము చూస్తున్నాము. మాకు అసలు ఇక్కడ ఫండ్స్ లేవు, ఏమి లేవు. మీరు సవతి పోరు నటిస్తున్నారు. ఇక్కడ ఏంది తెలంగాణ ఆంధ్రదేశాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా చూస్తున్నారు, మమ్మల్ని ఎట్లా అనగదొక్కుతున్నారు అనేది తెలంగాణ ప్రజలు ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. రాజకీయాల గురించి అవగాహన లేక, రాష్ట్రాల గురించి అవగాహన లేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారిని అవమానించాలని చెప్పి, పార్టీ నాయకులను అవమానించాలని చెప్పి మాట్లాడడమే ఈరోజు మనం అందరము గమనిస్తున్నాము. ఖబర్దార్ తేజస్వి గారు, ఇంకొకసారి మీరు ఏదన్నా మాట్లాడితే ముందు అవగాహన పెంచుకొని మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా మేము